ఒక బీడులో గొల్లవాళ్ళు గోవులను మేపేవారు. అక్కడొక మహావిష సర్పం ఉండేది. ఆ పాము భయంతో అందరూ అతి జాగ్రత్తగా మసులుకునేవారు. ఒకరోజు బ్రహ్మచారి ఆ బీడుదారిలో వస్తున్నాడు. గొల్లలు పరిగెడుతూ వచ్చి, స్వామి, అక్కడొక పెద్ద విషసర్పం ఉంది, మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరిక చేశారు. ఆ పాము గురించి నాకేమీ భయం లేదు, నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి పాము ఉన్న దిశకు వెళ్ళాడు. గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు. ఈలోగా పాము పడగ విప్పి అతివేగంగా బ్రహ్మచారి వైపు రాసాగింది. పాము దగ్గరకు రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు. తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ల వద్ద పడిపోయింది. అప్పుడు పాముతో బ్రహ్మచారి ఇలా అన్నాడు, ఇటు చూడు, ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు? రా, నీకు మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి, భగవద్ దర్శనం కలుగుతాయి, నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు. పాము మంత్రోపదేశం పొంది, స్వామి, సాధన ఎలా చేయాలో సెలవివ్వండి అంది. ఈ మంత్రాన్ని జపించు, ఇక ఎవ్వరినీ హింసించవద్దు, నేను మళ్ళీ వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిన వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాము ఎవరినీ కాటు వేయటం లేదు. ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు. రాళ్లు రువ్వినా దానికి ఆగ్రహం కలగటం లేదు. అది వానపాములా ప్రవర్తించసాగింది. ఒకరోజు గొల్లపిల్ల వాడొకడు పాము వద్దకు వెళ్ళి దాని తోక పట్టుకొని గిరిగిరా తిప్పుతూ నేల మీద బాది ఒక మూలకు పడివేశాడు. పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది. కదలక మెదలక పడి ఉన్న దానిని చూసి అది చచ్చిందని భావించి గొల్లబాలురు తమ దారిన వెళ్ళిపోయారు. రాత్రి చాలా పొద్దుపోయాక పాముకు స్పృహ వచ్చింది. మెల్లగా అతి కష్టంతో తన పుట్టలోకి పోయింది. ఒళ్ళంతా హూనమైంది. కదలడానికి శక్తి లేదు. చాలా రోజులు గడిచిపోయాయి. చర్మంతో కూడిన అస్థిపంజరంలా తయారయిందా పాము. అప్పుడప్పుడు రాత్రివేళ్లల్లో ఆహార కోసం బయటకు వచ్చేది. గొల్లబాలుర పట్ల భయంతో పగటిపూట బయటకు వచ్చేది కాదు. మంత్రోపదేశం పొందినది లగాయతు ఇతరులకు హాని కలిగించటం మానివేసింది. ఆకులు, అలములు, నేలరాలిన పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది. ఇలా సుమారు 1 సంవత్సరం గడిచాక ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారిన వచ్చాడు. పామును గురించి వాకబు చేశాడు. గొల్లబాలురు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు. కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆ పాము మంత్రోపదేశం పొందింది. దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతడికి తెలుసు. తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలియ తిరిగాడు. ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగు నుండి బయటకు వచ్చి అతి భక్తిభావంతో ప్రణామం చేసింది. ఎలా ఉన్నావు అని అడిగాడు బ్రహ్మచారి. స్వామి, నేను బాగానే ఉన్నానండి జవాబిచ్చింది పాము. కానీ నువ్వింత చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి. గురుదేవా, ఎవ్వరికి హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా, కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదనే జీవిస్తున్నాను. బహుశా ఆ కారణం కాబోలు చిక్కిపోయాను అంటూ జవాబిచ్చింది పాము. పాము సాత్విక గుణాన్ని అలవరుచుకుంది. దానికి ఎవరి మీద కోపం లేదు. గొల్లబాలురు తనను దాదాపు చంపివేసినంత పని చేశారనే విషయం అది పూర్తిగా మర్చిపోయింది. కేవలం తిండి లేనందుకే నువ్వింతగా చిక్కిపోయి ఉండవు, మరేదో కారణం ఉండాలి, కాస్త ఆలోచించి చూడు అన్నాడా బ్రహ్మచారి. గొల్లబాలురు తనను నేలకేసి బాదిన సంఘటన దానికి అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది. స్వామి, నిజమే, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు. పాపం వాళ్ళు అమాయకులు. నా మనోస్థితిని గురించి వారికి తెలియదు. నేనెవరిని కాటు వెయ్యనని, ఎవ్వరికీ హాని కలిగించనని వారికెలా తెలుసు అంది పాము. ఈ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు, ఎంత సిగ్గుచేటు, నువ్వింత తెలివి తక్కువ దద్దమ్మవా? నిన్ను రక్షించుకోవటం కూడా నీకు తెలియదాయే. నిన్ను కాటు వేయవద్దన్నాను కానీ బుసకొట్టవద్దని చెప్పలేదే? బుసకొట్టి వారినెందుకు నువ్వు భయపెట్టలేదు?
దుష్టుల ముందు బుసకొట్టాలి సుమా. వారు మనకు హాని కలిగించకుండా ఉండటానికై వారిని భయపెట్టాలి, కానీ వారిపై ఎన్నడూ విషాన్ని చిందించరాదు, హాని కలిగించరాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదములు.